అందరికి వందనాలండి. ప్రత్యేకంగా నా పేరు తెలియజేసుకొని నేను ప్రారంభించుకోవాలనుకుంటున్నాను. నా పేరు డానియల్. నేను చిన్నగా నా సొంత దేవుని ప్రయాణంతో వీధి స్వార్థ చేసుకుంటూ ఎవరన్నా ఇలా పిలిస్తే సంఘంలో చెప్తూ నేను సేవ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాను. తన కమ్యూనికేషన్తో దేవుని సేవ అట్లా ముందుకు అడుగులు వేస్తుంది. నాకు ముందుగా ఇన్స్టాగ్రామ్ ద్వారా బ్రదర్ శ్రావణ్ గారు పరిచయం అయ్యారు. పరిచయం కావడంతో బ్రదర్ గారు మెసేజ్ చేసి ఉన్నారు. మొన్న దినం నా ఇక్కడ గాస్పల్ చేసి ఉన్నాను. అక్కడ బ్రదర్ అడిగి ఉన్నారు, అంకుల్ కానీ మాట్లాడి ఇక్కడ ఒకసారి వచ్చి మా సంఘంలో వాక్యం చెప్పండి అని చెప్పి ఉన్నారు. దాన్ని బట్టి నేను ఇట్లా రావడం జరిగింది. అందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఆంటీ గారిని, ఫ్యామిలీని బట్టి, అంకుల్ని బట్టి థ్యాంక్స్ ఆంటీ, వందనాలు. సరే, మనం ప్రార్థించుకొని వాక్య భావంలోకి వెళ్ళిపోతాం. మా ప్రియ పరలోక తండ్రి, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. తండ్రి, గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ సజీవులకు ఉంచారు తండ్రి. ఎంత నిమిత్తం ఉంచారో మాకు తెలుసు తండ్రి. మీ బిడ్డలుగా మేము మీ వారసులుగా బ్రతకాలని, నిలబడాలని, నిలబెట్టుకొని అనేక జనాంగాన్ని నీ బిడ్డలుగా వారసులుగా చేయాలని మమ్మల్ని నిలబెట్టుకుని అందరం బట్టి మేము స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ వాక్య భాగాన్ని నేను మీ బిడ్డలకు అందిస్తుండగా తండ్రి, నాకు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి. ఆ నోటికి మీరు బుర్రగా ఉండి ఈ బిడ్డలకి ఈ వాక్యాన్ని అర్థమయ్యే రీతిగా నేను చెప్పడం నాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు ఇచ్చిన ప్రార్థనలు ఇచ్చిన మాకు తండ్రి. మనం ఎక్కువగా దేని ప్రేమిస్తున్నాం? ఎక్కువగా సమాజం, సెల్ ఫోన్, ఇంకా అండి డబ్బు, మా మగవాళ్ళు వస్తే మందు, సిగరెట్, ప్రేమలు, ఇంకా చెప్పాలంటే సమాజంలో సంఘంలో ఉన్న సంఘస్థులు సేవకుని ప్రేమించడం, ఇది మరీ గౌరవం. సేవకుని కూడా ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమ ఎట్టుందంటే పాపానికి దారితీస్తున్నారు. చెప్పాలంటే గట్టిగా పాపాన్ని ప్రేమిస్తున్నారు. ఇవన్నీ పాపానికి ముందడుగులు. ఎలా అంటే ఈరోజు సమాజంలో ఎట్లా ఉందంటే సంఘం సేవకుడు బాగా ఇష్టపడుతున్నారు. తీరా చూస్తే సంఘస్థుల్లో వాళ్ళందరూ ఆ సేవకుని ప్రేమిస్తున్నారు కానీ వాక్యాన్ని గాయకొనలేదు. క్రీస్తుని ప్రేమించమన్నాడు. ఈరోజు క్రీస్తుని ప్రేమించమంటే సంఘస్థులను, సంఘ పెద్దను లేదా పాస్టర్ను ఎక్కువగా ప్రేమించి సంఘాలు విడిపోవడం జరుగుతుంది, గొడవలు అవుతుంది. అది పాపానికి మార్గం. ఇంకా సమాజంలో ఫోన్స్కి ఎక్కువగా ప్రేమిస్తున్నారు. మేమైనా ఫోన్ను ఎక్కువగా నేను ప్రేమిస్తాను. ఎందుకు ప్రేమిస్తున్నా అంటే నేను దేవుని సువార్తను అందించడం కోసం ప్రేమిస్తున్నాను. కానీ సమాజం దానిలో ఏదో ఉందని దాన్ని ప్రేమించి పడిపోయి నాశనానికి గురవుతుంది. అలానే డబ్బు ద్వారా కుటుంబాలు కూడా నాశనం అయిపోతుంది. తల్లి, తండ్రి కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు. ధనం చాలా పాపానికి ప్రేరేపించడం జరుగుతుంది. ఈ పాపంలో మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం అనేది కూడా ఆలోచన లేకుండా పోతుంది. ఫర్ సపోజ్ నేను తప్పు చేస్తున్నా అంటే నా తప్పును నేను సరి చేసుకోవడం కోసమే ఉంటున్నా. ఈరోజు పాపాన్ని ప్రేమించడం వల్ల ధనమని, అధికారం అని, గర్వం అని, ఇది కూడా లోకంలో చాలా విధాలుగా మన పాపానికే దారితీస్తుంది. మన బ్రతుకుల్ని చాలా చిన్న భిన్నాలుగా చేస్తుంది. మనం ఎటువంటి లోకంలో ఉన్నామంటే ఈ రాకడ దినాలు, అంత్య దినాల్లో ఉన్నాం. అంత్య దినాల్లో మనం ఎవరిని ప్రేమించాలో కూడా మర్చిపోతుంది. పాపాన్ని ప్రేమించకని దేవుడు చెప్తుంటే ఈ లోకంలో ఉన్న పాపాన్ని మనం ప్రేమిస్తున్నాం. మనం ప్రేమించాల్సింది క్రీస్తుని, ఇష్టపడాల్సింది క్రీస్తుని, ఆయన మార్గాలని గైకున్నాం, మనం ఆయన మాటలను గైకున్నాం. ఈరోజు అనేక మంది మన శరీర ఏచ్ఛల వలన, మన శరీర బ్రతుకుల వలన, మన శరీరం ఎంతసేపు ఉంటుందంటే ఇంతలోనే కనిపిస్తుంది, అంతలోనే మాయమైపోయింది. ఇలాంటి శరీర జీవితాలకి మనము శరీరం ఇష్టపడుతుంది. ఈ శరీరం ఏదైతే ఇష్టపడుతుందో, ఈ శరీరం ఏదైతే కావాలంటుందో, ఈ శరీరం బాగా అది తాగడనో, వ్యభిచారమునో, లేదా మందనో, దబ్బనో, ఇంకా లోకంలో పాపాన్ని ప్రేమించి ఈ శరీరం బాగా అలవాటు అయిపోయింది. పడిపోయి మన జీవితం, మన శరీరం ఎంతసేపు ఉంటుందంటే పాపానికి లోన్ అవ్వకపోయినా మనం ఏమైపోతామంటే క్షణంలోనే చనిపోతాం. మనం ఎప్పుడు చనిపోతాం తెలియదు. మన శరీరం దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాల్సింది. అలాంటి బ్రతుకులో మనం బ్రతుకుతున్నాం. మనకు తెలుసు మనం చనిపోతామని తెలుసు,
మన బ్రతికి ఎలాంటిదో తెలుసు. కానీ మనము ఎందుకు ఈ పాపానికి అలవాటు పడుతున్నామంటే, నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలిసినంత వరకు నాకు తల్లిదండ్రులు లేరు. నేను లేనప్పుడు నాకు మా సంఘ కాపరి దగ్గరికి వెళ్ళి ఒకనొక సమయంలో మాట్లాడుతూ అన్నాను, నాకు తల్లిదండ్రులు లేనందుకు చాలా సంతోషపడుతున్నా పాస్టర్ గారు అన్నాను. ఆయన ఒకసారి నా మొహం చూసి ఆశ్చర్యపోయి చాలా గొప్ప మాట అన్నాడు. తల్లిదండ్రులు ఉన్న పిల్లలు చెడిపోతున్నారు, తల్లిదండ్రులు ఉన్న వాళ్ళే పిల్లల్ని చెడగొట్టేస్తున్నారు. తల్లిదండ్రులు ఉన్న పిల్లలే వాళ్ళ పిల్లలకి నేర్పించారు. ఇప్పుడు బాల్య దినం నుంచి సృష్టికర్తని స్వర్ణత తెచ్చుకోమని చెప్తుంది వాక్యం. అంటే చిన్నపిల్లలకి ఎవరు నేర్పించాలి? సపోజ్ చిన్నపిల్లలకి మనం ఎవరు నేర్పిస్తాం? ఫస్ట్ టీచర్ దేవుని వాక్యాన్ని నేర్పించాల్సింది తల్లి తండ్రి. ఫస్ట్ టీచరే పడిపోతుంది. సెకండ్ టీచర్ లేదా సండే స్కూల్లో లేదా చర్చ్లో ఉన్న సంఘ కాపరి అక్కడ పడిపోతున్నారు. అంటే మనం మొక్క ఇవ్వనని మానవ ఇవ్వనని సామెతలు ఇక్కడ కూడా అర్థం చేసుకుంటే మన జీవితంలో చిన్నపిల్లలు ఫస్ట్ టీచర్ తల్లి తండ్రి నేర్పించకపోవడం వల్ల వాళ్ళు తప్పుడు త్రోవకి వెళ్ళిపోతున్నారు. అలాంటి మాటలు మన నోటి ద్వారా దేవుడు ఎందుకు పలికిస్తున్నారంటే, నిజంగా తల్లిదండ్రులు లేకపోవడమే మంచిది అనే స్థితికి పిల్లల్ని చేరుస్తున్నారు. పిల్లలు పుట్టాల్సిన అవసరమే లేదు. ఈ రోజుల్లో చాలామంది అనుకుంటా ఉంటారు, చాలామందికి గర్భఫలం లేదు, లేకపోతే వాళ్ళు తక్కువ వాళ్ళు అన్నట్టు వాళ్ళని అవమానపరచడము, లేదో వాళ్ళకి నచ్చింది మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ ఏం సమాధానం ఇస్తుందంటే, నీకు పిల్లలు లేకపోవటమే ఆశీర్వాదం అని కూడా సమాధానం ఇస్తుంది. చదివితే ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. పిల్లలు లేకపోవడం కూడా ధన్యులు అన్నట్టే చెప్తాం. ఎందుకంటే చూస్తున్నాం సమాజంలో పిల్లలు ఎలా చెడిపోతున్నారంటే, శరీర ఆశలకు ఇష్టపడి శరీరంతో మనం ఏం చేయాలి అనేది అవగాహన లేకుండా, ఈ బ్రతుకుని దేవుడు ఎందుకు ఇచ్చాడో అవగాహన లేకుండా, దేవుడి కోసం ఎలా బ్రతకాలో అవగాహన లేకుండా, ఈ శరీరంతోనే మనం, ఈ శరీర అవయవాలతోనే మనం, శరీర రుగ్మతలతో మనము మన ఇష్టానుసరమైన జీవితాలు జీవిస్తున్నాం. అందుకే అప్పుడు తల్లిదండ్రులుగా పిల్లలను చూసి తప్పులు చేసినప్పుడు ఏమనిపిస్తుందంటే, అరే వీళ్ళు నాకు పుట్టకపోయినా పర్లేదు అని ఎంతోమంది అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. అందుకే దేవుని వాక్యం అందుకే చెప్తుంది, పిల్లలు లేకపోయినా మీరు ధన్యులు అని చెప్తుంది. అదేవిధంగా మనం లేఖన భావం గమనిస్తే రోమపత్రిక 6:12 చాలా చక్కగా రాయించబడింది. 11వ అధ్యాయం నుంచి గమనిస్తే రోమపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుంచి ఒకసారి గమనిద్దాం. అందరూ ఓపెన్ చేయండి. రోమపత్రిక 6వ అధ్యాయము 11 నుంచి చదువుతాను, వినండి. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోనండి. ఇక్కడ చెప్తున్న మాట మనకి బాగా పూర్తిగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే పాపం విషయంలో మనల్ని మనం మృతులుగా ఎంచుకోవాలి, మనం చనిపోయిన వారంగా ఎంచుకోవాలి. మన బ్రతుకుల్లో మనము బ్రతికున్నాము అని చెప్పుకోవడానికి సరిపోదండి. మన శరీర విషయంలో మనం మృతులుగా ఎంచుకోవాలి. ఎందుకంటే పాపము మన శరీరాన్ని ఏలుతుంటే మనం ఇంకా ఆ శరీరాన్ని పట్టుకొని ఏలాడుతూనే ఉన్నాం, కానీ ఆ పాపాన్ని మనం దూరం చేసుకోలేకపోతాం. అదే 12వ వచనం మనం గమనిస్తే, కాబట్టి శరీర దురాశలకు లోనైనట్లుగా చావుకు లోనైన మీ శరీరం ముందు పాపమును ఏలనీయదు. ఏంటంటే ఇక్కడ ఉన్న మన శరీరము చావుకు లోనైపోయింది. చావటానికి లోనయ్యే శరీరం ఇది. ఆ లోనయ్యే శరీరానికి మనం పాపాన్ని ఏలనీయొద్దు. పాపం మన హృదయంలోకి రానివ్వద్దు అంటుంది, ఏలనివ్వద్దు అంటుంది. ఏలుతుంది పాపం ఈరోజు మనలో ఉండి. అపవాది ఎక్కడ ఉందని చాలా మంది చెప్తారు. ఒక దెయ్యం అంట, చనిపోయిన వ్యక్తి అంట, అక్కడ కనిపించాడు, ఇక్కడ కనిపించాడు, నా కల్లో కనిపించాడు, నా పక్కన కనిపించాడు, ఈ నానా విధాలుగా చెప్తున్నాడు. అసలు దెయ్యం ఎక్కడ ఉందంటే మన హృదయంలో దెయ్యాన్ని పెట్టుకుని అక్కడ చనిపోయిన వాళ్ళు, ఎక్కడ చనిపోయిన వ్యక్తి నిమిషంలోనే ఎక్కడికి వెళ్ళిపోతారని, పాతాళంలోకి, నిమిషంలోనే పాతాళంలోకి వెళ్ళిపోతారని బైబిల్ తెలియజేస్తుంది. చనిపోయిన వారు దెయ్యాలుగా మారడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే చనిపోయిన వారి ఆత్మ నిమిషం వెళ్ళిపోయింది, పాతాళంలో ఉండిపోయింది. అలాంటి వారు దెయ్యాలుగా ఎట్లా మారతారో, ఎలా చెప్తున్నారో ఈ వాక్యాలు అర్థం కాదు. ఆ శరీరము చనిపోతుందని తెలిసి కూడా మూర్ఖంగా మనం పాపానికి సమయం ఇస్తున్నాం. మనం ఇవ్వటం కాకుండా మన పిల్లలు, మన తల్లిదండ్రులు లేదా భర్తలు, భార్యలు పాపానికి ఎన్నో రకాలుగా ఇచ్చి వ్యభిచారమని, తప్పుడు త్రోవలని, వీళ్ళని సంబంధాలని, అక్రమ సంబంధాలని, తాగుడని, మద్యంతో ఎక్కడికో ప్రయాణం అయిపోయి కింద పడి చచ్చిపోయి లారీల కింద కుటుంబాలను నాశనం చేసుకుంటూ ఈ శరీరం నిమిషంలోనే చనిపోయే శరీరానికి మన పాపాన్ని ఏలటానికి అవకాశం ఇస్తాం. కానీ ఏలనివ్వద్దు, అవకాశం ఇవ్వద్దని వాక్యం తెలియజేస్తుంది. మనము అదే 13వ వచనాన్ని కూడా గమనిస్తే, మరియు మీ అవయవాలను దుర్నీతి సాధనములుగా
పాపమునకు అప్పగింపుడి, అయితే మృతుల్లో నుండి సజీవులమనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకొని తెలియజేస్తుంది. ఈరోజు మనము మన నీతికే సాధనములుగా మన శరీరాన్ని ఇవ్వని మన క్రైస్తవ్యం మనము పేరు పెట్టుకున్నాం, మనము అసలు క్రైస్తవమే కాదనిపిస్తుంది. నేను వాక్యం చెప్పాలని ఆశపడుతున్నప్పుడు ఎక్కడికో లోకల్లో వెళ్ళి ఎక్కడికో అన్యులకు చెప్పాలి, ఎక్కడికో వేరే వాళ్ళకి చెప్పాలి అనుకునే సమయంలో దేవుడు నాకు కల్పించిన ఆలోచన, ముందు మన వాళ్ళకి చెప్పు, మన వాళ్ళని మార్చుకుందాం. మన క్రైస్తవులని మన వాళ్ళు పాపానికి అవకాశం ఇస్తున్నారు. తాగుడని, సిగరెట్ అని, వ్యభిచారం అని మన క్రైస్తవులోని ఎన్ని లేవండి, ఎన్నో ఉన్నాయి. మనల్ని మనం సరి చేసుకోవాలని ఆ దేవుని ఆలోచన నాకు రేకెత్తించింది. అందుకే ఎక్కడికి వెళ్ళినా కానీ క్రైస్తవులకే చెప్తాం, ఫస్ట్ క్రైస్తవులనే మనం మార్చుకుందాం. ఈ శరీరం ఎంతసేపు ఉంటుందో కూడా తెలియని జీవితాల్లో మనం ఎందుకు ఇంత ఆయాసపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, ఎందుకు ఇంత వ్యర్థంగా జీవిస్తున్నాం? ఈ శరీరం ఎటువంటిది? నిమిషంలోనే తెలుసు కదా, ఆవిరి వంటిది అంటున్నారు. మన శరీరం ఆవిరి. ఇట్లా ఒక పెట్రోల్ ఇక్కడ పోస్తే జస్ట్ ఆవిరికి నిమిషంలోనే ఆరిపోద్ది ఆ పెట్రోల్. అలాంటి ఆవిరిలో ఆరిపోయే బ్రతుకులు మనం గడ్డి పువ్వు ఉంటుంది. మనం శరీరానికి ఎందుకు ఎంత ప్రాధాన్యత ఇస్తుంది? సరే, మనం ఇచ్చేదే కాకుండా మన పిల్లలకు కూడా అవకాశం ఇప్పిస్తుంది. మన పిల్లలు అసలు ఎందుకు చెడిపోతున్నారో కూడా తెలియట్లేదు. సత్యమైన నిజమైన దేవుణ్ణి నమ్ముతున్నాం. మనం నమ్ముతున్నాం, మనం ఎందుకు చిన్నప్పుడే పడిపోతున్నాం? మేము పడిపోయాం, మా పిల్లలు పడిపోకూడదనే ఆలోచన మనకి ఎందుకు రావట్లేదు? మనం ఎందుకు ఇలా జీవిస్తున్నాం? మన పాపానికి మనం సమయాన్ని ఇవ్వటం వల్ల మనము మన శరీరంలో ఉన్న ఆశల్ని చంపుకోలేకపోతున్నాం. ఆ అవకాశం ఇస్తే ఖచ్చితంగా మనము పాపంలో పడితే నరకంకి కదా వెళ్ళాల్సి. నరకం అంటే మనకి ఏదో అనుకున్నంత సామాన్యంగా కనిపించదు కదండి. ఈరోజు మనము ఎలా అయిపోయిందంటే మన జీవితం, ఒక వస్తువు కొనటానికి వెళ్తాం, వస్తువు కొనటానికి వెళ్ళి వెల ఇచ్చి అది కొనుక్కుంటాం. అంటే వెల ఇచ్చి మనం కొనుక్కున్నప్పుడు మనం ఎంత కమాండ్గా మాట్లాడతామంటే అవతల వ్యక్తిని, మనం కొన్న వ్యక్తిని వాడు ఏదైనా ఎక్కువ మాట్లాడితే నేను డబ్బులు ఇచ్చి కొన్నాను, నువ్వేంటి, నీ అధికారం ఏంటి, నువ్వేం మాట్లాడుతున్నావు అని మనం ఎంత కమాండ్గా మాట్లాడతాం, ఎంత ఎంత గర్వంగా మాట్లాడతాం, ఎంత గర్వం మనకు వస్తుంది. అది నేను కొన్నాను, ఇది నా వస్తువు, నువ్వెవరు మాట్లాడటానికి? కారు కొన్నా, లేదా ఇల్లు కొన్నా, స్థలం కొన్నా, ఎందుకు రూపాయి చాక్లెట్ కొన్నా మనలో ఆ వెల, ఆ కొన్న దాన్ని బట్టి మనకి గర్వం పెరిగిపోయింది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే రోమపత్రిక 7:14 చాలా చక్కగా రాయించబడింది. రోమపత్రిక 7:14 ధర్మశాస్త్రము ఆత్మ సంబంధం ఎరుగుదును, అయితే నేను పాపం నాకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను అంటుంది. అయితే ఇక్కడ మన శరీరం కూడా పాపానికి మనం అమ్ముకున్నాం కాబట్టి అపవాది ఏమంటుందంటే, నేను చెప్పింది చెయ్యి, ఏం చేయంటుంది? సిగరెట్ తాగు. మనం అమ్మేసుకున్నాం, అపవాదికి మన జీవితాన్ని అమ్మేసుకున్నాం కాబట్టి సిగరెట్ తాగు, మందు తాగు, వ్యభిచారం చెయ్యి. అది ఏది చెప్పి మన హృదయంలో ఏది చెప్పు అదే చేస్తుంది. పాపానికి మన జీవితాన్ని అమ్మేసుకున్నాం. అది కూడా కమాండ్ చేస్తుంది. అది గర్జించు సింహం. దేవుని వాక్యం సెలవిస్తుంది, తెలుసుగా. గర్జించు సింహం వలె మన అపవాది తిరుగుచు మనల్ని ఎక్కడ మెంగాలని వెదురు చూస్తూ ఎదుగుతుంది. ఇప్పుడు క్రైస్తవుడుగా అదేమో బిజీగా ఉంది. ఎవరు క్రైస్తవుడు దొరుకుతారో వాడిని మింగేద్దాం, ఎవరెవరు క్రైస్తవుడు దొరుకుతారో వాడిని మింగేద్దాం. మనం ఏం చేస్తున్నాం? మనమే అవకాశం ఇస్తున్నాం. అదేమో బాగా అవకాశం దొరికితే ఎక్కడ పట్టుకుందాం అంటే 24 గంటలు దానికి అదే పని. 24 గంటలు దానికి అదే పని అయితే మనం ఏం చేస్తున్నాం అంటే 24 గంటల్లో మనం 20 గంటలు దానికే ఇస్తున్నాం. అందుకే మనము దానికి అమ్ముడు పోయాం. దానికి మనం అమ్ముడు పోవటం వల్లే మన జీవితాలన్నీ అపవాదికి మన శరీరాన్ని ఇచ్చేసుకున్నాం. కాబట్టి మనము, మన పిల్లలు, మన జీవితాలు నరకానికి సరదాగా వెళ్ళిపోతున్నాం. మనం అనుకుంటాం కదా, సరదాగా మనం ఎక్కడికైనా ప్రయాణం వెళ్తే సరదాగా వెళ్దామంటున్నాం కదా, సరదాగా మనం నరకానికి వెళ్ళిపోతున్నాం. పాపాన్ని ప్రేమించడం వల్ల మన జీవితాలు, మన శరీరము ఎంతగా ఇష్టపడి ఎంతగా తృష్ణపడుతుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మనము అమ్ముడు పోయాం. అదిగో ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే వాక్యము దేవుందే, అయితే
నేను పాపమునకు అమ్మబడిన శరీర సంబంధాలు. ఏం శరీరం అండి మనది ఒక్కసారి ఆలోచిస్తే మనం బయటకు పోయేలోపు చనిపోతామేమో, లేదు ఇక్కడ కూర్చొని నిలబడి మనం మాట్లాడుతున్నప్పుడే చనిపోతామేమో. ఈ శరీరం ఏ పాటిది, ముష్టి బ్రతుకులు మనకి ఒక రకం చెప్పాలంటే. మనం గర్వం, ఇంకెక్కడ గర్వం అంటే డబ్బు ఉందనే ఈ గర్వంతో శరీరేచ్ఛలు ఎక్కడైనా మనం ఇష్టానుసారమైనగా మాట్లాడతాం. గర్వం ఏం తీసుకొస్తుందని తెలుసు, నాశనమే కదా. ఆ గర్వం మనకెందుకు, ఆ గర్వం ఎందుకు వచ్చిందంటే మన శరీరం అట్లా ప్రేరేపించబడుతుంది. ఎందుకంటే మనం అమ్మబడిపోయాం. అపవాదికి ఎప్పుడైతే మనం అమ్మబడతామో గర్వం అని, ధనం అని, వ్యభిచారం అని, సిగరెట్ అని, మందని, ఇలాంటి చెడు వ్యసనాలకి మనం బానిసలే. ఈరోజు చాలామంది మందు తాగేటప్పుడు అంటారు, చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, వారానికి ఒకసారి తాగండి, లేదా నెలకు ఒకసారి తాగండి, ఫంక్షన్లు ఉంటే తాగండి, తాగొద్దని చెప్పట్లేదు. అలా చెప్పి మనమే వాళ్ళకి అలవాటుగా, బానిసలుగా వాళ్ళ శరీరాన్ని మనం చేస్తాం. వ్యభిచారం కూడా అట్లనే. ఇప్పుడు యేసేపు గారు ఏం చేశారు, ఆ రోజు ఒక తప్పు జరుగుతున్న సమయంలో, ఆ రాణి పట్టుకున్న సమయంలో యేసేపు గారు పరిగెత్తారు. అంటే తప్పు జరుగుతున్న, పాపం జరుగుతున్న ప్రదేశానికి మనం వెళ్ళకపోవటమే మంచిది. లేదా అక్కడ ఉంటే దూరంగా పరిగెత్తడమే మంచిది. మన శరీరాన్ని అమ్మేస్తున్నాం. ఎందుకు అమ్మేసుకుంటున్నాం? మూర్ఖంగా, మనమే మూర్ఖులుగా అమ్మేసుకుంటున్నాం. అపవాదికి మనం చోటిస్తే ఖచ్చితంగా మన బ్రతుకులు అలాగే తయారైపోతున్నాయి. మనము మన జీవితాన్ని అలా ఇవ్వటం వల్ల మన జీవితం ఎలా అయిపోతుందని, నరకమే కదా. చివరికి మనకు నరకమే, మరణమే. ఆ మరణము సాధారణమైన మరణం అయితే సరే, చనిపోయాము, దేవుని దగ్గరికి వెళ్ళిపోతామేమో అనుకోవచ్చు. కానీ అది మనకు వచ్చేది రెండో మరణం. ఆ రెండో మరణమే పాతాళలోకమైన అగ్నికి మనం ఆహుతి అయిపోతాం. అలాంటి మరణాన్ని మనం కొని తెచ్చుకుంటున్నాం. మనం పాపాలు చేసి మనం దేవుణ్ణి ఇష్టపడక దేవునికి దూరం అయిపోతున్నాం. నీతిమంతుడైతే 7 సార్లు పడినా తిరిగి లేస్తారని, కానీ ఇక్కడ నీతిమంతులుగా బ్రతకాలని ఆశ ఎవరికి లేకపోతుంది. నీతిమంతుడు 7 సార్లు పడుతున్నాడు, లేస్తున్నాడు, సరి చేసుకుంటున్నాడు, దేవుని బిడ్డగా నడవాలని ఆశపడుతున్నాడు. కానీ చాలామంది, అనేకులను మనం గమనించాలి. మనం ఒక్కరమే మనం నీతిగా ఉన్నామనుకుంటున్నాం, కానీ అనేకులు మనం గమనిస్తే వాళ్ళు పడిపోతే ఇంకా లేవలేకపోతున్నారు. వాళ్ళని ఎంత మార్చాలని ప్రయత్నించినా వాళ్ళు వెటకారంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు. ఆ రోజు వాక్యం చాలా ప్రదేశాల్లో నేను గాస్పల్ చేస్తుంటే వాళ్ళు నా ఎదురుగా ఉన్న వాళ్ళు చాలామంది ఎటకారంగా మాట్లాడతారు. వాళ్ళని చూసి నాకు బాధ వేస్తుంది, నవ్వు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ జీవితాలు రెండో మరణానికి వాళ్ళు అనుకుంటున్నారు, చనిపోతాం, ఒకటే జీవితము, సంతోషంగా తాగుదాము, ఎంజాయ్ చేద్దాము, పండగ చేసుకుందాము, ఇప్పుడు పోతే ఇంకోసారి జీవితం రాదనుకున్నారు. నిజంగా రాదు. కానీ వాళ్ళు ఈ మరణం గురించి ఆలోచిస్తున్నారు. చచ్చిపోతామని తెలుసు, కానీ చనిపోతే రెండో మరణంలో ఉన్న పాతాళలోకి వెళ్తామని అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే రోమపత్రిక 6వ అధ్యాయం 22వ వచనంలో, అదే రోమపత్రిక 6వ అధ్యాయం 22వ వచనంలో ఏమని సెలవిస్తుందంటే, 23వ వచనం చదువుకుందాం. ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఇక్కడ మన పాపం వల్ల వచ్చే జీతం ఏమైపోతుందంటే మరణానికి దారితీస్తుంది. ఆ మరణమే రెండో మరణంగా అనేక మంది గ్రహించలేకపోతున్నారు. ఈరోజు మనం చెప్తున్న మాటలు వాళ్ళకి అర్థం కావట్లేదు. పాపము ఏం కాదు, ఆ పాపమే మనకు సంతోషం, ఏం కాదు, ఆ పాపమే మనకు లోకం, ఏం కాదు, ఆ పాపమే మనకి ఏదో ఆశలు ప్రయాసలు తీసుకొస్తుంది అనుకుంటున్నారు. ఈ మూర్ఖులకి అర్థం కాదంటే ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణము అనుకోవట్లేదు. ఆ మరణము ఏదో చనిపోతాము, ఏదో లోకంకి వెళ్ళిపోతాము, మంచి చేసాము, లేదా నలుగురికి పేదలకి అది పెట్టాము, నలుగురికి డబ్బులు ఇచ్చాము, లేదా చందా వేసాము, మేము మాకంటే చందా ఎక్కువ వేసారు లేడు అనుకుంటూ గర్వంతో విరవీగుతున్నారు. చందా వేస్తాను, సహాయం చేస్తాను, ఇంకేదో చేస్తాను కాదు. ఎవరైతే పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఆజ్ఞలు ప్రతి మాటని గైకును ఆచరించి, అందుకే లేఖనం మనం స్పష్టంగా క్రీస్తుంటుంది. ఎవడైతే నా లేఖనమును ఆచరించి దాన్ని గైకొనేవాడే పరలోక రాజ్యానికి అర్హుడు. వాక్యాన్ని గైకొనకపోతే మనం ఎంత మంచి చేసినా, ఎంత సహాయాలు చేసినా, ఎంత విర్రవీగినా, ఎంత చందా ఇచ్చినా, ఎంత మనం దేవుడు ఉన్నాడని బహిరంగంగా మనము స్వార్థ చెప్పిన మన బ్రతుకులు, మన దేవుడి ఆజ్ఞలు గైకొనకపోతే మనము రెండో మరణానికి వెళ్ళిపోతాం.
రెండో మరణం అంటే ఈరోజు అనుకోవచ్చు, నేను చాలామంది నోట్లో విన్నాం, వెళ్తే నరకంకే వెళ్తాం కదా అంటున్నారు. సరే, ఒక అగ్గిపుల్ల తీసుకుందాం, చిన్నగా పట్టుకుందాం, గీద్దాం, చివరి వరకు పట్టుకుందాం. చివరి వరకు పట్టుకునే లోపు మన వేలికి మంట తగిలేలోపు విసిరేస్తాం. చిన్న మంటనే తట్టుకోలేని మన బ్రతుకులు రెండో మరణంలో మన ఆత్మ నిత్యంగా కాలిపోతుంటే తట్టుకోలేము. ఆ ఆలోచన లేకుండా పోయింది మనుషులకి ఈరోజు. పాపమే మనం అపవాదికి మన శరీరాన్ని అప్పగించడం వల్ల మనం మూర్ఖులుగా తయారవుతున్నాం. ఎందుకు అంత మూర్ఖులుగా తయారవుతున్నాం, మన బ్రతుకులు ఏంటి అని మనం గమనించుకోలేకపోతున్నాం. మనము దీనివల్ల మనం ఎలాంటి దాన్ని కోల్పోతున్నామంటే చాలా స్పష్టంగా అదే గ్రంథంలో రాయించబడింది. 3వ అధ్యాయం రోమపత్రిక 23వ వచనంలో రాయించబడింది. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని రాయించబడింది. ఈరోజు మనము పొందలేకపోతున్న ఒక గొప్ప అవకాశము, గొప్ప స్థితి మనకి తెలియదు. దేవుడు అనుగ్రహించి మహిమ ఎలాంటిదో ఈ మనుషులకి తెలియట్లేదు. మనకు పాపము చేసే దేవుడు అనుగ్రహించు మహిమను మనం కోల్పోతున్నాం. మనం పాపం చేయకపోతే ఏమైపోద్దండి? పాపం చేయకపోతే మనకేమైంది చెప్పండి? పాపం చేయకపోతే మనం ఎలాంటి దాన్ని కోల్పోకుండా ఉంటాం? దేవుని మహిమను కోల్పోం. దేవుని మహిమ ఎలాంటిది? మనం సొలొమోను మహారాజు గారు ఏమడిగారు? ఆయనకి ఏమొచ్చాడు దేవుడు? జ్ఞానంతో పాటు ఐశ్వర్యం. ఎలాంటి ఐశ్వర్యం? ఈ ప్రపంచంలో ఎవరు అనుభవించని ఐశ్వర్యం. మనం ఈరోజు ఆ మహిమను కోల్పోతాం. ఈ ఐశ్వర్యము ధనమే అనుకోవచ్చు. మనకి ధనమే, అంతకంటే మనకి ఏమి ఇష్టపడం ఈ లోకంలో. ధనము, ఇల్లు, ఆస్తి, ఒకవేళ కుదిరితే పిల్లలు, ఇలాంటి ఐశ్వర్యాన్ని మనం కోల్పోతాం పాపం చేసే. ఆ పాపం ఎంత భయంకరమైంది అనేది మనం మూర్ఖంగా తీసుకోలేము. మూర్ఖంగానే తీసుకుంటున్నాం మూర్ఖంగానే ఆ పాపాన్నే తీసుకుంటున్నాం. ఎంత ఐశ్వర్యం అండి, ఎంత ఐశ్వర్యం! దేవుడిచ్చే ఐశ్వర్యము పిల్లల్లో ఉంది, అది ధనంలో ఉంది. మనం ఎట్లా ఉంటుందంటే, మన క్రైస్తవుడి పొజిషను సీఎం కంటే మనమే గొప్పలా ఉంటుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మనం చూసాము, ఎవరు సతీష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళాడు అంటే ఒక సేవకుడిని అట్లాగా హెచ్చిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రులే మన దగ్గరికి కాళ్ళ దగ్గర తీసుకునే స్థితికి తీసుకెళ్తాం. అలాంటి గొప్ప స్థితిని, మహిమను మనం కోల్పోతున్నాం. దావీదు మహారాజు ఎలాంటి వారు? ఆయన్ని రాజుగా చేశాడు. అలాంటి మహిమను మనం కోల్పోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది దిక్కులేని వాళ్ళు, పేదవాళ్ళు, ఎలాగో జీవించేవాళ్ళు, వాళ్ళందరూ చాలా గొప్ప మహిమకి వాళ్ళ జీవితాన్ని ఇచ్చుకున్నారు. కేవలము వాళ్ళ బ్రతుకులు పాపానికి అప్పగింపకపోవడం వల్ల. దావీదు గారు తప్పు చేశారు, వెంటనే సరిదిద్దుకున్నాడు, ఇంకోసారి చేయను అన్నాడు. అందుకే నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడు. అలాంటి ఆయన లేచాడు, రాజుగా ఆయన గొప్ప స్థితిని మళ్ళీ తిరిగి ఇచ్చాడు. అలాగనే నెబుకద్నెజర్ గారు తప్పు చేశారు, దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, క్షమించమన్నాడు, మళ్ళీ ఆయనకి స్థితిని ఇచ్చాడు. అలాగే ఎంతో మంది పాపం చేసినా కానీ నీతిమంతులుగా రెడీ అవ్వాలి, నేర్చుకోవాలి. అరే నేను చేశాను, ఇంకోసారి చేయను అని దేవుని దగ్గర ఒప్పుకొని బ్రతకాలి. కానీ అలాంటి పాపము చేసే అవకాశాన్ని కూడా మన పిల్లలకి మనం నేర్పించకూడదని ఒక చిన్న ఆశ. అది అవ్వని పని, కానీ మనం ప్రయత్నించాలి. మన ప్రయత్నం ఏదో ఒక రూపంలో మన పిల్లలకి మన జీవితాల మార్గం మంచి నేర్పించడానికి కోసమే ఉంటుంది. పాపం వల్ల వచ్చే జీవితం మనకి మరణమే అని తెలిసిన, ఆయన అనుగ్రహించి మహిమను మనం కోల్పోతున్నామని తెలిసిన మనం ఎందుకు అలా జీవిస్తున్నాం? మనమే కాదు, మన పిల్లలను ఎందుకు అలా చేసుకుంటున్నాం? మన పూర్వస్థితిలో మన తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, వాళ్ళు కూడా అలానే అజ్ఞానంలో ఉన్నారు. వాళ్ళ అజ్ఞానంలో ఉండి వాళ్ళు నేర్చుకోక, దేవుని వాక్యాన్ని తెలుసుకోక, ఎవరో ఏదో చెప్పింది విని గుడ్డిగా వెళ్తున్నారు. ఈరోజు నేను వచ్చి వాక్యం చెప్పానండి, వాక్యం చెప్పి గుడ్డిగా చెప్పి వెళ్తే మీరు ఇక్కడ ఉందో లేదో అని చూసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు అతను వచ్చి చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. బాగా చెప్పడం కాదు, నేను చెప్పింది వాక్యమే. పౌలు గారు అంతటి వారు, నేను పౌలు కంటే గొప్పవాడిని కాదు, పౌలు కంటే నేను చాలా చిన్నవాడిని. పౌలు గారు చెప్తేనే వెతికారు. ఈ పరిశుద్ధ గ్రంథంలో, ధర్మశాస్త్రంలో ఈయన చెప్తుంది ఏంటి? వాక్యం ఉందా లేదా? ఉంటే ఏంటి? వెతికి వాళ్ళు ఏం చేశారని పరిశీలించి పరిశోధించారు. అంటే ఇది కరెక్టేనా, అంటే
ఇది చెప్తుంది నిజమేనా అనే ఆలోచనకు కూడా వాళ్ళు ఆలోచించి ఇది కరెక్ట్ అని వెతికి వాళ్ళు నేర్చుకున్నారు, ఫాలో అయ్యారు. ఈరోజు ఫాలో అవడానికి ఎవరు లేరు. ఎవడో చెప్తాడు, అయ్యో మీరు ఇది చేయొద్దు అది చేయొద్దు, మీరు అది మీకు స్వస్థతలు వస్తాయి, మీకు అది వస్తుంది ఇది వస్తుంది. ఎందుకు వస్తుంది? మన జీవితంలో మనం నీతిగా లేకపోతే మనకు ఎట్లా వస్తుంది? దావీదు గారు తప్పు చేసినాడు, అట్లానే తప్పుటోడిగా ఉండుంటే ఆయనకి ఇట్లా అదే పొజిషన్ ఇచ్చేవాడు, మళ్ళీ తిరిగి నరకంలో పడేసేవాడు. మార్చుకున్నాడు. అదే చెప్తుంది, మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. పాపం చేసిన వాళ్ళని పాపానికే వదిలేస్తున్నాం. ఆ తాగిపోతా వదిలే, తాగిని వాడు తాగి వాడే చేస్తాం. చెప్పాలి మనం, భర్త అయినా భార్య అయినా పిల్లలైనా వాళ్ళకి తెలియచేయాలి. ఫస్ట్ టీచరు చిన్నప్పటి నుంచి వాళ్ళకి వాక్యం నేర్పించాలి. అక్కటే అండి వీటన్నిటికీ సమస్యలకు కారణం పాపానికైనా కానీ, మన పిల్లలు చెడిపోవటానికైనా కానీ, తర్వాత తరం పాడైపోవటానికి కారణం పిల్లల నుంచే అండి. మన పిల్లల్ని చిన్నప్పటి నుంచే స్కూల్లో పంపిస్తాం. వాస్తవంగా మరి ఒక 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత డైరెక్ట్గా డిగ్రీలు వేయచ్చు కదా. ఇంకెందుకు డైరెక్ట్ డిగ్రీలు వేస్తే డిగ్రీ అయిపోతుంది కదా. మరి చిన్నప్పటి నుంచి ఎందుకు చదివించాలి మనం? అదే ఇక్కడ కూడా అదే, చిన్నప్పటి నుంచి మనం దేవుని వాక్యం నేర్పించక 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళంటే ఎందుకు వెళ్తాం? అక్కడేమో ఇష్టం, చదువు ఏమో మా పిల్లవాడు మా పిల్లలు మంచి స్థితిలో అక్కడ చదవాలి ఇక్కడ చదవాలి అంటారు. మరి మన పిల్లలు చిన్నప్పటి నుంచి పాపం చేయకుండా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి. ఒక మనిషిని ఏం తప్పుడో మాటలు అనకూడదు, వ్యభిచరించకూడదు. ఈ లోకం పాపంలో ఉందని మనకు తెలుసు. మనం మన పిల్లలకు నేర్పించకపోవడం ఒక తరం పాడవుతుంది, ఒక ఫ్యామిలీ పాడవుతుంది, వాళ్ళ కుటుంబాలను వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. పాపం వల్ల వచ్చే జీతము మరణం. దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోతున్నాం. కేవలం ఎందుకు కోల్పోతున్నాం? మన శరీరాన్ని అపవాదికి అమ్మేసుకున్నాం. అలా అమ్ముకోకపోతే ఈరోజు ఎన్నో కుటుంబాలు క్రైస్తవ్యం అంటే వేలెట్టి చూపించేవాడు కూడా వేలెట్టి చూపకుండా మారి ఈరోజు ఎంతో గొప్పగా ఉండేవాళ్ళండి. ఈరోజు సర్వ సమాజము మనల్ని ఏదైతే చూపిస్తుంది, ఎందుకు చూపిస్తుందంటే క్రైస్తవులైన మనం సరిగా లేము, మనమే పాపానికి అమ్ముడుపోయాం. మన శరీరేచ్ఛలు మనకి అదే ఇష్టం. పాపం వల్ల వచ్చే జీతము మరణం 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 అని మనకి తెలిసినా కూడా మన పిల్లలకి చెప్పట్లేదు. ఆ మరణమే రెండో మరణం. ఈరోజు ఏమనుకుంటున్నారంటే చచ్చిపోతాం అని మాకు అందరికీ తెలుసా, మీరు మాకు చెప్పేది ఏంది అంటున్నారు. చచ్చిపోతాం కాదు, చచ్చిపోయిన తర్వాత మరో జీవితం ఉంది, అదే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పాపంకి మనము పాపాన్ని ప్రేమించడము, పాపానికి మన జీవితాన్ని ఇవ్వడము, పాపానికి మన జీవితం అమ్ముడుపోవటము చేస్తుంది. మనకి ఆ గొప్ప లోకం మనకి రాదని తెలుసు కదా. మనమే తప్పుడు త్రోవలో పోతే మన పిల్లలు, మనము, మన సమాజము, నేటి తరము ఎలా వెళ్ళిపోయింది ఒక్కసారి అర్థం చేసుకోవాలి మనం. పాపం నాకు ప్రజలు ఎంత అజ్ఞానంగా అవకాశం ఇస్తున్నారని. పాపానికి మనం ఎంత ప్రయాసపడతామంటే పాపాని కోసం ఒక గంట సేపు అయినా సినిమా హాల్ దగ్గర నిలబడి టికెట్లు తీసుకుంటాం. పాపానికి మనము చాలా ఇష్టపడతాం. ఒక గంట సేపు అయినా మన వాళ్ళు తాగుడు కోసము, మందు కొనుక్కోవటం కోసము పాపానికి గంటల తరబడి నిలబడతారు. పాపం కోసము, వ్యభిచారం కోసమైనా స్త్రీలు ఆ రోడ్డు మీద పడి వాళ్ళు ఎప్పుడు వస్తారని గంటల తరబడి వేచి చూస్తాం. మనం పాపానికి అమ్ముడుపోయి. అందుకే లేఖన భాగం సామెతలు 14:34 చాలా గొప్పగా రాయించబడింది. సామెతల గ్రంథం 14:34 నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానం తెస్తుంది. నీతి జనములు ఘనతకి కారణమవుతారు. ఈరోజు నీతిగా బ్రతకాలంటే మనకు లేదు. మన ప్రజలు అవమానం తెచ్చుకోవడానికి ఎక్కడికైనా వెళ్తారు, ఎంత దూరమైనా వెళ్తారు, ఏదైనా చేస్తారు. అవమానం వస్తుందంటే అది అవమానం కాదు అని మళ్ళీ వాక్యంతో కప్పిపుచ్చుకుంటారు. ఒక వ్యభిచారం చేసే స్త్రీ అంట, ఇదిగో సమరయ స్త్రీని వ్యభిచారం చేసి దేవుడు క్షమించలేదా, నన్ను కూడా దేవుడు క్షమిస్తారులే అంటే, ఒక వ్యభిచారం చేసే స్త్రీ దాన్ని అడ్డు పెట్టుకుంటుంది. ఒక మందు తాగే వ్యక్తి ఏమంటాడంటే, దేవుని గ్రంథంలో ద్రాక్షారసం తాగలేదా, అది వైన్ కదా అని కప్పిపుచ్చుకుంటున్నారు.
ద్రాక్షారసము వైన్గా ఆ రోజుల్లో అక్కడ వాళ్ళకి సంబంధించిన మాటల్లో రాయించబడిందేమో, కానీ ద్రాక్షారసం 4 రకాలుగా ఉందని. ద్రాక్షారసమే 4 రకాలుగా ఉంది. అది మందు అని మూర్ఖులకు అర్థమవుతుంది. మందు కాదు, 4 రకాలుగా ఉంది. దానికి పేరు ఆ రోజుల్లో ద్రాక్షారసం అని వాళ్ళు పెట్టుకున్న పేరు. ఈ రోజుల్లో అదే పేరుందా అంటే మద్యానికి మారు పేర్లు ఎన్నో వచ్చాయి. అలానే ద్రాక్షారసం అనే రకంలో 4 ఉన్నాయి. ఒక పేరునే 4 రకాలుగా ఉపయోగించడం వల్ల తప్పుగా మన వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. మనం ఏదైనా మనం ప్రజలకి అంటే ప్రజలంటే మనం అవమానం తెచ్చుకోవడానికి చాలా ఇష్టపడతాం. ఎందుకు? భర్త ఏమో మందుకి అని, భార్య ఏమో భర్త వేరే మందు ఆడటానికి వెళ్ళి నన్ను కొడుతున్నాడు కదా, నన్ను సరిగ్గా చూడట్లేదు కదని భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం. పిల్లలు చూస్తే మా తల్లిదండ్రులు సరిగా లేరు కదా, నేను చదువుకోను, నేను బైబిల్ చదువుకోను, నేను ఉద్యోగం తెచ్చుకోను, అలా అని దేవుని పని చేయను. చాలా సరదాగా మనమే అవమానం తెచ్చుకుంటాం. సరదాగా మనం పిక్నిక్ వెళ్తామన్నట్టు సరదాగా మనము నరకానికి వెళ్తాం. మనమే అవమానాన్ని తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. పాపము చాలా భయంకరమైనది. దానివల్ల మనకి ఎన్నో 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 నష్టాలు. దేవుని వాక్యము మన హృదయంలో ఉంటే పాపం చేయడానికి ఇష్టపడం. పాపం ఎలాంటిది అనేది మనకందరికీ తెలుసు. కానీ ఈ 66 పుస్తకాలు ఉంటే మన హృదయంలో మనము పాపం చేయడానికి ఇష్టపడం, పాపానికి ప్రేరేపింపబడం. చాలా అంటే నేను మామూలుగా నేను చెప్తున్నాను, నేనే అనుకున్నానండి. నేను ఒక పురుషుణ్ణి, నా ఎదురుగా ఒక స్త్రీ వెళ్తుంది, మోహపు చూపుతో చూడకూడదు అని రాయించబడింది వాక్యము. అప్పుడు నేనేం చేస్తాను? చూడను. అదే ఈ వాక్యం నా హృదయంలో లేకుండా, ఈ వాక్యమే నాకు తెలియకపోతే నేను చూస్తాను. మోహపు చూపు చూసిన వాడు ఏమవుతాడండి? దేవుని వాక్యం అక్కడే వ్యభిచరించాడంట, అంటే పాపం చేస్తాడంట. అంటే మోహపు చూపు చూస్తేనే పాపం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత కఠినంగా ఉంది దేవుని వాక్యం. ఏ రోజున ఆలోచించారా? దేవుడు చాలా కఠినంగా చెప్తున్నాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు. అవునా? దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, నువ్వు చచ్చిపోతావు. ఎందుకు చచ్చిపోతావు? తప్పు చేస్తే. నువ్వు మంచిగా ఉంటే పరలోక రాజ్యం ఇస్తావు. ఈరోజు మనకి దేవుడు ప్రేమామయుడిగానే కనిపిస్తున్నాడు. అదే ప్రేమామయుడు మనము తప్పు చేస్తే తీసుకెళ్ళి నరకంలో పడేసేది కూడా ఆయనే. మనం ఎంత ప్రేమించినంత మాత్రాన మనం ఆయన ప్రేమిస్తాడు. నేను తప్పు చేస్తాను, ప్రేమిస్తాను. ప్రేమిడు భ్రష్టాత్మకు వదిలేస్తానని ఆయనే చెప్పాడు. ఎందుకు వదిలేస్తాడు? ఒకసారి చూస్తాం, రెండోసారి చూస్తాం, మూడోసారి చూస్తాం. ఇంట్లో మన తల్లిదండ్రులు, మన పిల్లలు ఉన్నారనుకోండి, నీవు బాగా అరే తాగుతున్నావు, అరే ఇట్లా తప్పు చేస్తున్నావు, అరే ఉద్యోగం చేయట్లేదు, ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 10 సార్లు చెప్తారు. ఈ రోజుల్లో తరిమేసేది రెండోసారికే తరిమేస్తున్నారు. ఆ రోజుల్లో 10 సార్లు చెప్పండి తరిమేసేవాళ్ళు పిల్లల్ని. ఇప్పుడు రెండోసారికి తరిమేస్తున్నారు. పాపాన్ని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో మన జీవితం వ్యర్థమే. ఎప్పుడైతే మనము మన హృదయంలో దేవుని వాక్యము పెట్టుకుంటే మన జీవితాలు బాగుపడతాయి, మన బ్రతుకులు బాగుపడతాయి, మన కుటుంబాలు బాగుపడతాయి. మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలన్నా, మనము నీతిగా బ్రతకాలన్నా, లేదు మనం అనుకున్న విధంగా మనం ఎట్లా అనుకుంటామంటే లగ్జరీగా బతకాలని, గొప్ప గొప్ప ఇళ్లల్లో కార్లలో తిరగాలని ఆశపడుతూ ఉన్నాం. అవన్నీ జరగాలంటే జస్ట్ మనం నామమాత్రంగా ఉంటే మనకు రావు. ఎవరో ఒక పాస్టర్ మీటింగ్కి వచ్చి వెంటనే అక్కడ ఎవరో పేరును పిలవగానే నీకు ఆశీర్వాదాలు వస్తాయి, ఇక్కడికి రా ప్రార్థన చేస్తానని పేరు పెట్టి, ఎక్కడో తెలియదు, నీ పేరు తెలియదు, నేనైనా నీ పేరు పిలిచాను, నీకేదో ఇబ్బంది ఉంది, నీకేమో ఆస్తి గొడవలు ఉన్నాయి, నీకు గర్భఫలం లేదు, నీకు అది లేదు, ఇది లేదు, రా వచ్చే అని చెప్పి వచ్చి పిలిచి ప్రార్థన చేసిన వెంటనే నీ బ్రతుకులేం మారదు, నా బ్రతుకు కూడా మారదు. ఎందుకంటే నా బ్రతుకు మారాలన్నా, మీ బ్రతుకు మారాలన్నా వాక్యంలో ఉన్న మాటల్ని, ఆజ్ఞల్ని ఆచరించి ఫాలో అయితేనే మన బ్రతుకులు మారతాయి. లేదంటే మారవు. 100 మంది పాస్టర్లు వచ్చినా మారవు. ఎంత గొప్ప పాస్టర్, పేరు తెలియని పాస్టర్లు వచ్చినా మన బ్రతుకులు మారవు. ఎప్పుడైనా దేవుని వాక్యము, క్రీస్తు కానీ అపోస్తులు కానీ స్వస్థతలు చేసిన వెంటనే
నీ పాపాలు క్షమింపబడ్డాయి అని చెప్తారు. పాపాలు క్షమింపబడ్డాయి. పాపాలు క్షమింపబడితేనే వాళ్ళకి స్వస్థతనే వచ్చింది. అప్పటి నుంచి పాపం చేయకుండా ఉండమనే సమురాయ్ స్త్రీకి చెప్పాడు. నీ మీద రాయలేదా అంటే లేదండి. అంటే వాళ్ళు పాపం చేశారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు రాయకుండా. అయితే ఇప్పటి నుంచి కూడా నువ్వు పాపం చెయ్యొద్దు, పాపాన్ని ప్రేమించొద్దు అంటే ఆ రోజు నుంచి సమురాయ్ స్త్రీ మళ్ళీ పాపంలోకి అడిగేసిందా? వెయ్యలేదు. కాబట్టి ఆమె జీవితం ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. ఆమె మళ్ళీ పాపం చేసుకుంటే ఈరోజు ఆమె గురించి గొప్పగా చెప్పం, మళ్ళీ దరిద్రంగానే చెప్పుకునేవాళ్ళు. ఈరోజు చాలామంది సమురాయ్ స్త్రీలు అలానే చేస్తున్నారు. భర్త ఉంచుకొని వేరే వాళ్ళతో, లేదా భర్తలు ఉంచుకొని భార్య తప్పు చేస్తుంటే భర్త కూడా భార్య చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయను, భర్త తప్పు చేస్తున్నట్టు భార్య తప్పు చేసి ఇద్దరికిద్దరు సమన్వయంగా లేకుండా పోతుంది. ఏమి ఉపయోగం? పాపం చేస్తాం, ఇబ్బంది ఏం లేదు, కానీ సంతోషంగా ఉంటుంది పాపం. అబ్బా చాలా ప్రేమగా ఉంటుంది పాపం. ఏమైంది? నరకింక పోతాం. నరకింక పోతే ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా మనందరికీ, చాలా బాగుంటుంది. నరకింక పోతే నిత్యాగ్నితో కాలిపోతూ ఉంటాం. ఆ కాలిపోకూడదు. చనిపోయిన తర్వాత మరో లోకం ఉంది, మన బ్రతుకులు మారతాయి, జీవితాంతం సంతోషంగా ఉంటాం. ఎట్లా అంటే మనం అక్కడ 100 సంవత్సరాలు ఉంటాము, 1000 సంవత్సరాలు ఉంటాము, కోటానుకోట్ల సంవత్సరాలు ఉంటామో మనకు తెలియదు. ఉన్నన్ని సంవత్సరాలు సంతోషంగా ఉంటాం, సుఖ జీవములు, సుఖశాంతులు. అక్కడ మనకి ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోలేని అదొక గొప్ప లోకం. మన నోటితో చెప్తే మనం వినలేదు. ఎందుకంటే మనకి ఈ లోకమే కావాలి. ఈ లోకంలో పెద్ద ఇల్లు కావాలి, ఈ లోకంలో పెద్ద కారు కావాలి, ఈ లోకంలో పెద్ద ధనవంతురాలు కావాలి. వాళ్ళే చెప్తున్నారు. అలెగ్జాండర్ లాంటి వాళ్ళు, వాళ్ళకంటే ధనవంతులమేం కాదు కదా. అలెగ్జాండర్ అనే ఆయన, ప్రపంచాలనైనా ఆయన ఏం చేశాడు? చనిపోయినప్పుడు చేతులు బయటపట్టింది, నేనేం తీసుకోలేదు, డాక్టర్లే మొయ్యాలి నా శవపేటకిని. ఎందుకు? డాక్టర్లు కావాలేరుగా, ఆయన ధనం ఆయన ఏం తీసుకోలేదుగా. అదే చెప్తుంది. ఇంతకంటే మహా గొప్ప లోకం ఉంది. అది మనం చెప్పిన మనుషులకు అర్థం కావట్లేదు, మన మొహాలకు అర్థం కావట్లేదు. ఎప్పుడు చూడు ఈ లోకంలో శరీర ఇచ్చలు, శరీరాన్ని మనం పాపాన్ని దేవుడికి కాకుండా అపవాదికి అమ్మేసుకోవటము, ఆ పాపం వల్ల వచ్చే జీవితాన్ని మరణాన్ని పొందుకోవటము, పాపం చేయటం వల్ల మనకు వచ్చే జీవితంలో ఆశీర్వాదాన్ని పొందలేకపోవటము. ఎవడో పిలిస్తే నిజంగా గుర్తుపెట్టుకొని, ఎవడో ఒక పాస్టర్ మీటింగ్కి వెళ్తే నిన్ను పిలిచి నీకు ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు వస్తాయి అంటే రావు. అక్కడ ఆ రోజుల్లో అపోస్తులు చేసి పాపాలు పోతాయి బాబు, నీ పాపాలు పోయాయి కాబట్టి నీకు ఆశీర్వాదాలు వస్తాయి అన్నారు. కానీ ఈ రోజుల్లో నీకు ఆశీర్వాదాలు వస్తాయి, నా వాక్యం నా సంఘానికి నా విను, నాది చెయ్యి, నన్ను గొప్ప చెయ్యి అంటే ఏ మూర్ఖుని నమ్మొద్దండి. ఇప్పుడు నేను చెప్తున్నానండి, నా మాటలు మీరు గైకొనాలి, నా మాటలు మీరు వినాలంటే మీకు ముందు వాక్యం తెలిస్తే నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతాయి. మీకే వాక్యం తెలియకపోతే నేను ఏది చెప్పినా మీరు గుడ్డిగా నమ్ముతారు, ఇంటికి పోతారు. ఏం ఉపయోగం? నేను సరే మీకు ప్రార్థన చేస్తామా, ఈరోజు మీకు ఆశీర్వాదాలు వస్తాయి, అయ్యా మీకు ఆశీర్వాదాలు వస్తాయని చెప్తాను. ఇంటికి పోయి సంతోషంగా ఇంటికి పోతారు. రాగానే ఏమన్నా ఉపయోగం ఉందా? ఏం ఉండదు. నేను నిజాయితీగా, అంటే నిజాయితీ అనే పదానికి ఎన్నో అర్థాలు తీసుకొస్తాయి. అలాంటి నిజాయితీ మన హృదయంలో ఉంటేనే కానీ మనకి ఏది మంచి జరగదు. మనం ఎప్పుడైతే పాపానికి మన జీవితాన్ని అమ్మేసుకుంటామో, ఎప్పుడైతే మన పాపాన్ని మన జీవితంలో ఉంచుకుంటామో, మనము ఏమైపోతామంటే నరకంకే వెళ్ళిపోతాం. చివరిగా కీర్తనలు 119:11 సరి ముగించుకున్నాం. కీర్తనలు 119వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మన హృదయంలో మనం పాపము చేయకూడదు అంటే అండి 66 పుస్తకాలు మనలో ఉంచుకోవాలి. మనము వాక్యాన్ని ఉంచుకోవాలి. 10 ఆజ్ఞలతో పాటు మనం ఈ 66 పుస్తకాలు ఉంచుకోవాలి. ఈ 66 పుస్తకాలు మన హృదయంలో ఉండకపోతే మన బ్రతుకులు చాలా అన్యాయంగా
దారుణమైన స్థితిలో నరకానికి వెళ్ళిపోతాం. మనం ఇప్పటివరకు నేర్చుకున్న మాటలు ఏంటంటే పాపాన్ని ప్రేమించొద్దండి, పాపం వల్ల వచ్చే జీతము మరణం అండి. పాపానికి మన జీవితాన్ని, మన శరీరాన్ని అమ్ముకోవద్దండి. ఈ శరీరము నిష్ప్రయోజనం. మన ఈ శరీరము ఆవిరి వంటిది, ఈ శరీరము గాలికి ఎగిరిపోయే పుట్టు వంటిది, ఈ శరీరము గడ్డి వంటిది. ఎండ రాగానే గడ్డి ఎండిపోయినట్టు ఎండలాంటిది. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న మాటలు ఏంటంటే పాపాన్ని ప్రేమించొద్దు. ఎప్పుడైతే మీరు ఈ లేఖన భాగంలో ఉన్న వాక్యాలని, మాటలను లేకుంటే మీ హృదయాలు పాపానికి చాలా దూరంగా ఉంటాయి. మీరే కాదు, మీతో పాటు మీ తరతరాలు, మీ కుటుంబాలు, మీ పిల్లలు బాగుండాలంటే ఈ 66 పుస్తకాలు చదవండి. మీరు, మీ కుటుంబాలు ఆశీర్వదింపబడరు. ఈ అవకాశం ఇచ్చిన దేవత దేవుని నా తెలియజేసుకుంటూ ఆ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. కృపగల దేవా, మా కన్న తండ్రి, మీకు వేలాది వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. తండ్రి, నేటి దినమా తండ్రి నీ వాక్య భాగాన్ని నీ బిడ్డలకు అందించి ఉన్నాను తండ్రి. అందించిన మాటల్లో తండ్రి పాపాన్ని ప్రేమించకండి. పాపాన్ని ప్రేమించడం వల్ల మా జీవితాలు ఎంత అన్యాయంగా ఉంటున్నాయో మాకు అర్థమైపోతుంది, ఎంత వ్యర్థంగా ఉంటున్నాయో మాకు తెలిసిపోతుంది. దానివల్ల మేము ఎన్నో కుటుంబాలు, ఎన్నో తరాలు నష్టపోయామని మాకు తెలుస్తుంది. అయినా కానీ మేము ఎందుకు పాపాన్ని ఇష్టపడుతున్నామో మాకు అర్థం కావట్లేదు. ఇక నుంచి అయినా తండ్రి పాపాన్ని ప్రేమించక తండ్రి, పాపాన్ని మా శరీరానికి, అపవాదికి అమ్ముకోక తండ్రి, పాపానికి మా జీవితాన్ని ఇవ్వక, మేము పాపం ద్వారా మా జీవితంలో రెండో మరణాన్ని తెచ్చుకోక, పాపం వల్ల వచ్చే జీవితంలో ఉన్న మరణము వ్యర్థమైన మరణము, అది రెండో మరణము, నరకానికి తీసుకెళ్లే మరణం అని మేము గైకొని ఇప్పటికైనా తెలుసుకొని నీ వాక్య భాగంలో ఉన్న ప్రతి మాటను, ప్రతి ఆజ్ఞను గైకొని ఇష్టానుసారమైన నీ జీవితంలో నీ ఇష్టంగా మీరు మాకు ఇచ్చిన జీవితాన్ని మీ బిడ్డలుగా మీ కృపలో మేమందరం వాడుకోవాలని విన్న ఈ బిడ్డలు వాళ్ళ హృదయంలో ఈ వాక్యాన్ని ఉంచి అనేక మందికి ఈ వాక్యాన్ని వాళ్ళు ప్రచురం చేసే నిమిత్తము, వాళ్ళ హృదయాల్లో కట్టుకొని అనేక మందిని మార్చి నిమిత్తం వాళ్ళ హృదయాల్ని బలపరిచి వాళ్ళని నీ ఆత్మీయ ఆహారాన్ని అందించిన విధానాన్ని బట్టి నాకు ఎంతో సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు తెలియజేసుకుంటాను. యేసుక్రీస్తునామమున ఈ ప్రార్థనలు ఇస్తున్నారు మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.